హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. టిల్లు 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్ రిపోర్ట్స్. మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా 2 రోజులకి 16,01,00,000 నెట్ కలెక్షన్ చేసింది. ఇక గ్రాస్ చూసుకుంటే 25,50,00,000. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ 2 కలిపి 1,40,00,000 నెట్ కలెక్షన్ చేసింది. ఇక ఓవర్సీస్లో అయితే 7,10,00,000 నెట్ కలెక్షన్ చేసింది మావా. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ చూసుకుంటే 25,11,00,000. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 42,60,00,000. సో ఓవరాల్గా ఈ సినిమా థియేటర్కల్ బిజినెస్ చేసింది 27 కోట్లు. సో బ్రేక్ ఇన్ కొట్టాలంటే 28 కోట్లు నెట్ కలెక్షన్ చేయాలి. అండ్ ప్రజెంట్ 2 డేస్కి టోటల్ వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ ఎంత మావా? 25,11,00,000. సో బ్రేక్ ఇన్ టార్గెట్ ఎంత మావా? 28 కోట్లు. సో మొత్తానికి ఈ సినిమా రిమైనింగ్ నీడ్ అంటారు ఇంకొక 2,89,00,000 నెట్ కలెక్షన్ చేస్తే బ్రేక్ ఇన్ టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ జస్ట్ 2 డేస్కే 25,11,00,000 కలెక్షన్ చేసింది. ఇంకా 2,89,00,000. సో ఈ రోజుతో మార్చి 31 తేదీన సండే రోజుతో ఈ సినిమా బ్రేక్ ఇన్ టార్గెట్ కంప్లీట్ అయినట్టే. ఈ సినిమా బ్రేక్ ఇన్ టార్గెటే కాకుండా ప్రాఫిట్ జోన్లో కూడా ఈ రోజు నుంచి వచ్చేస్తుంది. అండ్ నా ఎస్టిమేషన్ ప్రకారం 5 కోట్లు లాభాలు రావచ్చు ఈ ఒక్క రోజే. సో మొత్తానికి టుమారో ఏప్రిల్ 1 మధ్యాహ్నం ఒక 3 గంటల టైంలో టిల్లు 2 3 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్ రిపోర్ట్స్ వీడియో చేస్తాను. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈరోజు ఈవినింగ్ టైం ఈ సినిమాకి థియేటర్ వీడియో చూసి ఒక పర్ఫెక్ట్ రివ్యూ వీడియో ఈరోజు నైట్ ఒక 10 గంటలకి లేదా 11 గంటల లోపల వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. మరి టిల్లు 2 ఓటీటీస్ ఎవరు తీసుకున్న ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ లేదు. చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు టిల్లు 2 ఓటీటీ అప్డేట్ ఇవ్వండి అని, కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అదేవిధంగా ఓన్లీ కన్ఫర్మ్ ఓటీటీ అప్డేట్స్ మాత్రం ఉంటాయి మన ఛానల్లో. నో ఎక్స్పెక్ట్ ఓటీటీ అప్డేట్స్ ఉండదు. ఎప్పుడైతే అఫిషియల్గా ఓటీటీ డేట్ లాంచ్ చేస్తారో అప్పుడే ఒక స్పెషల్ వీడియో చేస్తా. అంతవరకు ఆ సినిమా గురించి మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఉండదు. సో క్లియర్. అండ్ ఇన్ఫర్మేషన్ మీద వస్తే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి మావా. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మావా. బాయ్.